ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి తన యొక్క రెక్కల నీళ్ళలో దాచి భద్రపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిద్దాం. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని చదువుదాం. నిశ్చయముగా విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ఒక్క రోగిని స్వస్థపరచడం మాత్రమే కాదు, విశ్వాసంతో మనం కొండలను కూడా పెకిలించగలము అని యేసయ్య మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేని విషయంలోనూ మీరు చింతించకుండా ప్రభు సన్నిధిలో ఈరోజు కూడా నా దేవుడు సజీవుడు, ఆయన నా పక్షాన కార్యం చేస్తాడు అని దేవుని మీద మన విశ్వాసంతో నమ్మకంతో మనం కొనసాగించబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన దావీదు రాజు గారు 108వ కీర్తనలో ఆయన రాసిన ఈ కీర్తనలో అనేక విషయాలు మనం చూస్తాం. ఆ చివరిలో మనం గమనిస్తే 12వ వచనంలో ఆయన అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము అని అంటాడు. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము. శత్రువు అనగా ఒక మనుషులే కాదు, శత్రు సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు, సాతాను యొక్క పోరాటాలు, వీటన్నిటిని కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, మనుషులు ద్వారా మనుషులకి సహాయము అవసరం పడుతుంది. కానీ ఈయన అంటాడు, శత్రువులను లేక శత్రువు యొక్క క్రియలను, సాతాను యొక్క శత్రువు అంటే సాతానును వాని క్రియలను మేము ఎదుర్కొని జయించడానికి నీవే మాకు సహాయము చేయుము అని దేవునితో అంటున్నాడు. ఈ విషయంలో సాతానును వాటికి సంబంధించినటువంటి పోరాటాలని మనము జయించాలంటే మన వ్యక్తిగత జీవితంలో మనుషుల యొక్క సహాయము ఏమాత్రం ఉపయోగకరం కాదు. సో ఈ విషయంలో మనం గమనించాలి. దేవుని మీద మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవునికి మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, అయ్యా మా యొక్క జీవితంలో మనుషుల సహాయం వ్యర్థం, శత్రువుల్ని జయించడానికి నీవే మాకు సహాయం చేయి. ఈ యొక్క మాటకు ఆధారంగా ఎజ్రా గ్రంథంలో మనం గమనించినప్పుడు, ఎజ్రా రాజు యొక్క సహాయాన్ని తన యాత్రలో ఆ యొక్క బాబిలోన్ నుంచి ఆయన బయలుదేరి తిరిగి దేవుని యొక్క మందిరానికి చెర నుండి విడుదల పొంది తిరిగి యెరూషలేమునకు వచ్చే విషయంలో రాజు దగ్గర మాకు సహాయకులుగా సైన్యముని ఇవ్వండి, మార్గంలో మమ్మల్ని కాపాడడానికి, ఏ శత్రువుల యొక్క కీడు మేము అనుభవించకుండా ముందుకు సాగడానికి మాకు మీరు సహాయము చేయండి అని చెప్పి రాజును అడగడానికి మాకు సిగ్గు అనిపించింది అని అంటాడు తన యొక్క లేఖనంలో, తను రాస్తున్నటువంటి మాటలు. అంటే యాత్రలో ఈ యొక్క చెర నుండి విడుదల పొంది వాగ్దత్త దేశానికి రావాల్సినటువంటి ఈ మార్గంలో అనేక పోరాటాలు వస్తాయని ఆయనకి తెలుసు. అనేకమైనటువంటి మార్గాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, అడవులు ఉంటాయి, అరణ్యాలు ఉంటాయి, ఇలాంటి భీకరమైన వాతావరణాలు ఉన్నాయని ఆ ఎజ్రా దైవజనునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, రాజుని వెళ్ళి మేము సహాయం చేయండి అని అడగడానికి నాకు సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే మా దేవుని కరుణహస్తం మాకు తోడుగా ఉందని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆయన ఎంత చక్కగా రాశాడు, మా దేవుని కరుణహస్తం. లిటరల్గా అక్షర సంబంధంగా దేవుని యొక్క చెయ్యి కనబడట్లేదు, కానీ అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క ఆ ప్రసన్నత, అదృశ్యుడైన దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉన్నటువంటి విషయమై వారు దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకుంటున్నారు. దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మనుష్యుల సహాయాన్ని ఏమాత్రం వారు ఆలోచించటం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను ఆదుకుంటారు, నాకు ఇట్లా సహాయం చేస్తారు, ఇలాంటి మనసు మనలో నుండి తొలగించుకోవటం ఉత్తమం. దేవా, ఎట్టి పరిస్థితులైనా సరే, ఎంత గాఢాంధకారపు లోయైనా, ఎంత అరణ్యమైనా, ఎంత వేదనకరమైన పరిస్థితులైనా, ప్రభువా మీరున్నారు, మీరు సహాయం చేస్తారు, మీ సహాయము వ్యర్థం కాదు, ఖచ్చితంగా మీరు తప్పకుండా నన్ను నడిపిస్తారు అన్న నిరీక్షణ నాకు కలిగి ఉంది అని దేవుని సన్నిధిలో మనం దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి.
ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలని మనం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని కట్టి లేపుకునే పరిస్థితి మనకు రావాలి. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పి మనం ఏమాత్రం కూడా ఆధారపడకూడదు, ఆలోచించకూడదు కూడా. కేవలం ఆలోచన కూడా రాకుండా, దేవా ఏ పరిస్థితులైనా సరే నీ సహాయం నాకు అవసరం, నీవే నాకు ఏదో విధంగా ఎవరి ద్వారానైనా సరే సహాయం చేస్తావు అన్న నమ్మకం నీకు ఉండాలి. ఒక విధవరాలు తన యొక్క పిల్లల్ని పెట్టుకొని చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది దేవునికి, అయ్యా మాకున్న ఈ ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నాం, మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో ఆమె బాగా ప్రార్థన చేస్తుంది. ఆమె ఇంటికి దగ్గరలోనే ఒకడు దేవుడు లేడు అన్నటువంటి వాడు ఉంటాడు. ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈమె చేస్తున్న ప్రార్థన, ఉదయకాలం లేచి ఈమె చేస్తున్న ప్రార్థన విన్నటువంటి ఆ మనిషి ఈమెకి ఏమేమి అవసరమో అవన్నీ ప్రార్థనలో విన్నాడు. ఆమె ఏమైతే దేవునికి చెప్తుందో అవన్నీ ప్రార్థనలో విన్నాడు. విని ఈయన వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చి ఇంటికాడ పెట్టిన తర్వాత ఆమె లేచింది, ప్రార్థన అయిపోయిన తర్వాత లేచింది, చూసింది, దేవునికి స్తోత్రం చెప్పింది. వాటన్నిటినీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి లోపలికి తీసుకుంది. ఈడొచ్చి అంటాడు, నీ దేవుడు ఇచ్చాడా నీకు ఇవన్నీ అన్నాను. అవును, నా దేవుడు ఇచ్చాడు, నేను ఆయనకు ప్రార్థన చేశాను, నా దేవుడు ఇచ్చాడు. ఈడు దేవుడు లేడు అన్నవాడు అంటాడు, పిచ్చిమోహనానా నేనే అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాను అని. అప్పుడు ఆమె అంటది, అవునయ్యా, నువ్వు దేవుడు లేడని చెప్పే వ్యక్తివి, నువ్వు దేవుడే లేడని చెప్పే వ్యక్తివైన నిన్ను దేవుని యొక్క ఆత్మ నిన్ను ఏ విధంగా తీసుకెళ్ళి మార్కెట్కి నేను ప్రార్థనలు ఏమైతే నా దేవునికి చెప్పానో అవన్నీ ఏది కూడా తప్పిపోకుండా కావలసిన నాకు ఇంటికి సరుకులన్నీ తీసుకొచ్చావు అంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నీ మనసుని ఎలా మార్చాడో తెలుసు కదా, అర్థమవుతుందా అనింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో అదే విశ్వాసం మన జీవితంలో కూడా మనము కలిగిన వారమై, ప్రభువా ఏ విధంగా చేతనైనా సరే మీరు మాకు సహాయం చేస్తారయ్యా, మేము మిమ్మల్నే ఆనుకుంటున్నాం, మీ మీదే ఆధారపడుతున్నాం, మనుషుల సహాయం కాదు, మీ సహాయం మాకు కావాలి అని చెప్పి ఆయనకి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో తప్పకుండా ఆయన మన యొక్క ప్రతి ప్రార్థన అంగీకరించి ఆయన చిత్తానుసారంగా ఎవరినైనా సరే దేవుడు వాడుకుంటాడు. ఎవరో వాడబడతారు అని వారి మీద మనం మనసు ఉంచుకోకూడదు, కానీ ఖచ్చితంగా మనం దేవుని మీదే ఆధారపడాలి. ఆయన మనకు ఏదో విధంగా సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజున యేసయ్య తన ఇంట్లోకి వచ్చినటువంటి పేతురుని చూసి మనము పన్ను కట్టాలని వాళ్ళు వచ్చి అడిగారు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి గాలాన్ని చేతపట్టుకొని వెళ్ళి ఆ యొక్క సముద్రంలో వల వేసి ఆ గాలం వేసి ఆ చేపగా రాగానే దాని నోట్లో ఉన్న షేకలు తీసుకెళ్ళి కట్టమని వేసి చెప్పాడు. ఓకే, బాగుంది ఇంతవరకు. ఇప్పుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితానికి అవసరత కోసం ఇప్పుడు అందరూ గాలాలు తీసుకెళ్ళి చేపలు పట్టుకొని నోరు తెరిచి చూడాల్సిందేనా? నథింగ్, కానే కాదు, అది కాదు. సో మనం దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఎప్పుడు ఏ విధంగా ఏ యొక్క విషయాల్లో అవసరతలు ఉన్నాయో, ఆయన ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో ఆయనకే తెలుసు. కాబట్టి దేవుని మీద మన విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుందాం. మనుష్యుల సహాయం వ్యర్థము అని నువ్వు కూడా నోరు తెరిచి మనసారా చెప్పు. దేవా, శత్రువుల్ని లేక సాతాను యొక్క క్రియలని, వస్తున్న పోరాటాలని జయించడానికి నీవే మాకు సహాయము చేయండి అని ప్రార్థనలోకి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిత్యం ప్రభువా, అయ్యా, మనుషుల సహాయం వ్యర్థమే అని మేము నమ్ముతున్నాం. యేసయ్యా, వ్యర్థం నాయన. మీ యొక్క సన్నిధిలో మీకు ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా ప్రార్థన ఆలకించి అద్భుతమైన సహాయమును మీరు పరము నుండి అనుగ్రహించు దేవుడై ఉన్నారని నమ్ముతున్నాం. యేసయ్యా, నిత్యముగా మీ కార్యములు జరుగునుగాక, మీ కృప విస్తరించబడునుగాక. నీ బిడ్డలైన మా అందరికీ ఈ యొక్క నాయన సమయంలో మీ ఆత్మ ద్వారా ఈ మంచి మనస్సు కలిగి పితృడైనటువంటి ఎజ్రా చెప్పినట్లుగా మా దేవుని కరుణాహస్తం మాకు తోడై ఉందన్న విశ్వాసము, ధైర్యము ఆయన యొక్క యాత్రలో ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వలేదు. అలాగే మీరు ఎప్పుడూ కూడా శత్రువులు వారికి హింస కలగనివ్వకుండా మీ కరుణాహస్తం వారిని నడిపింది. ఈ విధంగానే మమ్మల్ని కూడా మీరు నడుపుతారు. మేము ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు
వీటన్నిటి నుండి మీరు విడిపించి మీ నామాన్ని అయ్యా మీరు గొప్ప చేసుకునే దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరికీ వారి వారి సమస్యలు, వారి వారికి నాయన బాధలు, వ్యాధులు, శత్రువుల యొక్క పోరాటాలు ఏమున్నా సరే వాటన్నిటిని మీరు విడిపించి మీ ఆదరణ, నెమ్మది వారు అనుభవిస్తూ మీకు సాక్షులే ఉండుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన యొక్క సహాయమును కోరుకుంటున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని యొక్క సహాయము మనకు అవసరం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయకర్త అనేది మనం మర్చిపోకూడదు. మనుషుల సహాయం వ్యర్థం. దేవుడినికి మనం ప్రార్థన చేస్తే ఆకాశవాగులిప్పి దేవుడు ఏదో ఒక విధంగా ఆయన మనల్ని ఆదుకుంటాడు, కృప చూపిస్తాడు. ప్రభు యొక్క కృప మీకు ఆ విధంగా తోడై ఉండి మీ ప్రతి కన్నీళ్ళ నుంచి, సాతాను యొక్క శత్రువుల యొక్క పోరాటాల నుంచి ప్రభు మీకు విడుదల అనుగ్రహించుగాక. ఆమేన్. దేవుని ప్రేరట చిన్న సేవకుడిగా ప్రతిలాడుతున్నాను. విన్న ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. ఇందులో నాకు ఏదో కిరీటాలు వస్తాయి, ఏదో నేను డబ్బుల కోసం ఆశపడి పరిచయం చేస్తున్నానని అనుకోకండి. నిశ్చయముగా వారి కుటుంబాలు కూడా ఆదరించబడితే, వారి కుటుంబాలు దీవించబడితే ఆ యొక్క ఆశీర్వాదాలు మీకు కూడా, మీ కుటుంబం మీద కూడా ఉంటుందని మర్చిపోవద్దని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు మీకు తోడుగా ఉంటాడు.